జగిత్యాల జిల్లా నమిలికొండ గ్రామానికి చెందిన దాదాపు 200 మంది రైతులకు ఇండియన్ బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ కాలేదని, వారికి సంబంధించిన డేటా వ్యవసాయ శాఖ అధికారులు వద్ద లేదని తెలుపుతున్నారని, అదేవిధంగా బ్యాంకు అధికారులు అడిగితే తమ వద్ద కూడా వారి డేటా లేదని, అందుకే రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ను వేడుకున్నారు. అడిగితే ఒకరో ఇద్దరో మాఫైందని చెప్తారు. అక్కడ అడిగితే ఏమంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు రమ్మంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు పోతే ఇండియన్ బ్యాంక్ రమ్మంటారు. ఇండియన్ బ్యాంక్ వెళ్తే అక్కడికి మేము ఇన్ని రోజులకి వెళ్ళి తిరుగుతున్నాం. మాది ఇవాళ కలెక్టర్ ఆఫీస్ వచ్చినాం. ఇవాళ ఆఫీస్కి వచ్చి ఇవాళ ఎంక్వైరీ చేస్తే నో డాటా ఫౌండ్ అంటే ఒక్కరిదే కాదు, 8 మంది 9 మంది వెరిఫై అయితే 9 మందిది కూడా నో డాటా ఫౌండ్ అని ఉంది. అంటే దీని తప్పేవరిది, ఈ సమస్య ఎవరిది అని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మాకు ఎట్లా న్యాయం చేస్తారో ఇప్పటి వరకు అర్థమైతే లేదు. ఈడికి 3 సార్లు రుణమాఫీ అన్నారు, కానీ ఇప్పటి వరకు మా దానిలో ఎవ్వరికి కాలే. అందులో నమ్మలేకొండలే 250 నుంచి 300 మంది బాధితులు ఉన్నాం. అక్కడ చూస్తే మాత్రం గవర్నమెంట్ మాత్రం అందరికి మాఫ్ అవుతుంది. జస్ట్ రేషన్ కార్డు సమస్య ఉంది అంటారు. రేషన్ కార్డు మాకు అందరికి ఎవరికి సపరేట్ రేషన్ కార్డులు ఉన్నాయి. ఏ ఇష్యూ లేదు. ఇనిషియల్లో తప్పు లేదు, పేరులో తప్పు లేదు, వెరీ క్లియర్ ఉంది. అయినా కానీ మా గోడు మా బాధ వినేవాళ్ళు ఇప్పటివరకు ఎవరు కనిపించలే. ఏవో దగ్గరికి పోతే ఇటు పోతాటు ఇట్లే తిప్పుతారు తప్ప మాకైతే న్యాయం చేస్తలేరు. అంటే మీరు ఎంత ఉంది లోన్ బ్యాంకులో? మా లోన్ మా బ్రదర్ వచ్చి 1 లక్ష ఉంది, నాది వచ్చి 2 లక్షలు ఉంది, మా నాన్నది వచ్చి 1 లక్ష చిల్లర ఉంది. ఎవరిది కాలే, ఏ స్టేజ్లో కూడా కాలేదు. 1 లక్ష కాలేదు, 2 లక్షలు కాలేదు, 2.5 కాలే, 2 లోపు కాలే. ఎవరిది కూడా మాఫీ కాలే ఇప్పటి గ్రామంలో సుమారుగా 200 మంది బాధితులు ఉంటారు సార్, ఓన్లీ ఇండియన్ బ్యాంక్ కింద. ఇది క్లియర్ చేస్తున్నారంట. మా డాటానే లేదు. యాక్చువల్లీ మేము బాకీ ఉన్నట్టు అసలు గవర్నమెంట్ దగ్గర